ఏంటి అసలు బ్రహ్మోత్సవం దేని గురించి ఏం చూపించబోతున్నారు మాకు? అంటే బ్రహ్మోత్సవం అంటే అదేండి శ్రీకాంత్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ బేసిక్లీ. నాకు కథ చెప్పినప్పుడు విన్నప్పుడు ఒక లైఫ్ ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. అందరం కలిసి ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దోస్ మూమెంట్స్ ఆర్ ఎ సెలబ్రేషన్. సో అది మా థీమ్ బ్రహ్మోత్సవం. సో ప్రతి ఫ్రేమ్ కూడా అంటే చాలా ఫ్యామిలీ లుక్ కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా మనకి ఒక యాక్షన్ మూవీనా లేకపోతే ఇంకొకటో కాదు, ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైపోతుంది. ట్రైలర్ చూస్తే ఎప్పుడెప్పుడా రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఈజ్ ఇట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్? I would say the target audience are youth and the family audience. Love story with a family backdrop. I don't think I've done a film like this before. This is the first time in my career. So I'm very, very excited about the film. లవ్ స్టోరీ అనేది అసలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ అది ఏ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనుకోవాలి. ముగ్గురు కనిపిస్తున్నారు, మీరు ఒకళ్ళ వెనక పడుతున్నారు, వాళ్ళు ఇంకొకళ్ళు మీ వెనక పడుతున్నారు. రెగ్యులర్గా ఉండదండి, ఇట్స్ ఒక జర్నీ, ఒక బాయ్ జర్నీ అనమాట లైఫ్లో. సో ఆ లైఫ్లో ఎలా ఉంటుంది అనే ఇది అనమాట, ఒక కొత్త యాంగిల్ అండి. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు ఇలా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి.